ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కుట్రపూరితోని రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన, యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ పత్రిక పైన కుట్రపూరితంగా చేసి అవినీతి మరకలు అందించాలని చెప్పి ఎంతో కుట్ర చేసి కేసు పెడితే ఆ కేసుకు ఇవాళ ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రోజున యూపీఏ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్, అన్నా హజారే, అనేక మంది బీజేపీ సోషల్ మీడియా కలిసి అవినీతి చేసిండు కాగు కూడా 1,78,000 కోట్ల అభివృద్ధి చేసిన దుర్మార్గమైన ప్రచారం చేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండు. ఇప్పటికైనా దేశ ప్రజలు గుర్తెరగాలే. ఇవాళ సొంత ఇల్లు లేదు. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి దేశంలో సొంత ఇల్లు లేకున్నా కానీ దేశ ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం కృషి చేస్తున్న నాయకులపైన మతవాదులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి కుట్రపూరితంగా ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి. పాకిస్తాను, బంగ్లాదేశ్, ముస్లిం ఇవన్నీ పేరు చెప్పుకుంటూ చేయాలనే ఈ కుట్రలో భాగంగానే చేస్తున్నారు. ఇప్పటికైనా దేశ ప్రజలు స్వాగతించాలి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని.